యమహా ఎఫ్జెడ్ ఈ బండి స్టార్ట్ అవుతుంది కానీ మూవ్ అయితే అస్సలు అవుతలేదు. ఈ బండికి అయితే క్లచ్ పెట్లు పోవడం వల్ల ఇలా అయితే జరుగుతుంది. ఫస్ట్గా కిక్ రాడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. 19mm బోల్ట్ ఉంటుంది కిక్ రాడ్కి. ఆ తర్వాత వచ్చేసి క్లచ్ కవర్కి 8 నంబర్ బోల్ట్లు అయితే ఉంటాయి. ఆ రౌండ్గా మొత్తం 8 నంబర్ బోల్ట్లు అయితే ఓపెన్ చేసుకోవాలి. క్లచ్ అయితే ఫ్రీగా తిరుగుతుంది, గేర్లో వేసినా కూడా ఫ్రీగా తిరుగుతుంది. క్లచ్ అయితే అసలు పట్టుకోవడం లేదు. దీనికి వచ్చేసి 10mm బోల్టులు స్ప్రింగులతోటి 4 బోల్ట్లు అయితే ఉంటాయి. వాటిని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే క్లచ్ సెంటర్ క్లచ్ హబ్కి అయితే మొత్తం అయితే లైనింగ్స్ వచ్చినాయి. ఇట్లా లైనింగ్స్ వచ్చి ఓన్లీ క్లచ్ ప్లేట్లే మారుస్తే మళ్ళీ క్లచ్ ప్లేట్లు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ క్లచ్ ప్లేట్ అయితే మొత్తం అరిగిపోయింది, సెకండ్ క్లచ్ ప్లేట్. దీనికైతే కొత్తది క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్, క్లచ్ సెంటర్ ఈ మూడైతే మారుస్తున్నాము ప్రజెంట్. స్పేర్స్ రేట్ అయితే తక్కువనే ఉంది. క్లచ్ ప్లేట్లు అయితే లోకల్వే తెచ్చుకున్నాడు, కంపెనీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కస్టమరే తెచ్చుకున్నాడు క్లచ్ ప్లేట్లు. క్లచ్ కవర్ ప్యాకింగ్ కూడా వేసుకోవాలి ఓపెన్ చేసినప్పుడు. క్లచ్ సెంటర్ క్లచ్ హబ్కి అయితే 19mm బోల్ట్ వస్తుంది. ఇది హీరో వేరే బండ్లలా కాకుండా దీనికి వేరే మోడల్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ఓపెన్ చేయడం. 19mm బోల్ట్ వస్తుంది. దానికి ఒక లాక్ ఉంటుంది, నట్టు లూజ్ కాకుండా లాక్ అయితే ఉంటుంది. లాక్ని అయితే వేసుకోవాలి సరిగ్గా. తర్వాత వచ్చేసి క్లచ్ ప్లేట్లు. దీనికైతే 4 క్లచ్ ప్లేట్లు ఉంటాయి, 3 స్టీల్ ప్లేట్లు ఉంటాయి. ఫస్ట్ క్లచ్ ప్లేట్ వేయాలి, తర్వాత స్టీల్ ప్లేట్ ఇలా వేసుకోవాలి. 4 క్లచ్ ప్లేట్లు ఉంటాయి, 3 స్టీల్ ప్లేట్లు ఉంటాయి ఈ బండికైతే. దీంట్లోనే యమహాలోనే 5 క్లచ్ ప్లేట్లు కూడా ఉంటాయి ఎఫ్జెడ్లోనే. ఈ బండి మోడల్కి మాత్రం 4 క్లచ్ ప్లేట్లు అయితే వచ్చినాయి. ఫైనల్గా క్లచ్ ప్లేట్లు అయితే ఫిట్టింగ్ అయిన తర్వాత పైన ప్రెజర్ ప్లేట్ అనేది ఉంటుంది. 4 స్ప్రింగులు ఉంటాయి, 4 10mm బోల్ట్లు ఉంటాయి. వీటిని అయితే ఈవెన్గా టైట్ చేసుకోవాలి, అటు ఇటు టైట్ చేసుకోవాలి ఈవెన్గా. నేనైతే మిషన్ తోటి అయితే ఫుల్గా టైట్ చేయలేను, ఎందుకంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం టైట్ చేసి తర్వాత 10 నెంబర్ టీ పానతోటి అయితే ఫుల్ టైట్ చేసుకున్నాను. 4 బోల్టులు ఈవెన్గా టైట్ చేసుకోవాలి. ఫైనల్గా ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. దీని తర్వాత క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. క్లచ్ కవర్ ప్యాకింగ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ అయితే తప్పకుండా వేసుకోవాలి. క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే తప్పకుండా వేసుకోవాలి, లేకుంటే ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. 100% అయితే ప్యాకింగ్ తప్పకుండా వేసుకోవాలి, లేకైతే ఆయిల్ అయితే లీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్లచ్ కవర్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఫైనల్గా కిక్ రాడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. కిక్ రాడ్కి 12mm బోల్ట్ వస్తుంది, 12mm కాదు, దీనికి కూడా 19mm ఉంటుంది. 19mm బోల్ట్ అయితే వస్తుంది కిక్ రాడ్కు. కిక్ రాడ్ ఫిట్టింగ్ అయిన తర్వాత ఫైనల్గా బైక్ అయితే రెడీ అయిపోయింది. బైక్ రెడీ అయిన తర్వాత కస్టమర్ అయితే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళైతే వచ్చాడు, సాటిస్ఫై అయితే అయ్యాడు. మీరు కూడా మీ బండి మూవ్ కాకుంటే, లేకుంటే పికప్ తక్కువ వచ్చినా క్లచ్ పెట్లు అయితే చేంజ్ చేసుకోవాలి తప్పకుండా. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మ మెక్ 183.